ముందుగా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి. ఈ వీడియోలో మీకు టీఎస్ లా సెట్, టీఎస్ పీజీఎల్ సెట్ మనకి అప్లికేషన్స్ అనేవి ప్రారంభమయ్యాయండి. ఫస్ట్ మార్చి నుంచి ప్రారంభమయ్యాయి. మరి దాన్ని ఎలా అప్లై చేయాలి? తర్వాత మనకి ఈ పర్టిక్యులర్ నోటిఫికేషన్‌లో ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి? టీఎస్ లా సెట్, టీఎస్ పీజీ సెట్ ఎవరు రాయొచ్చు? సో, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము క్లియర్‌గా డిస్కస్ చేయబోతున్నామండి. అలాగే మనకి టీఎస్ లా సెట్‌కి ఎగ్జామినేషన్ ఫీజ్ ఎంత ఉంది? టీఎస్ పీజీఎల్ సెట్‌కి ఎగ్జామినేషన్ ఫీజ్ ఎంత ఉంది? మనకి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకైతే ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి? ఇంటర్మీడియేట్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి? అలాగే మరి వేర్వేరుగా ఈ టీఎస్ లా సెట్, టీఎస్ పీజీఎల్ సెట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ రాయొచ్చు? సో, ఈ ఇన్ఫర్మేషన్ అంతటితోటి మీ ముందుకు ఈ వీడియోలో వచ్చేస్తున్నా అండి. సో, ముందుగా మనము టీఎస్ లా సెట్, పీజీఎల్ సెట్ గురించి మనం తెలుసుకోవాలంటే ముందుగా మనం గూగుల్‌లో ఇక్కడ చూసారు కదా! టీఎస్ లా సెట్ అని టైప్ చేయాలండి. టీఎస్ లా సెట్ అని టైప్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్‌గా మనకి టీఎస్ లా సెట్ అనే పేజ్ ఓపెన్ అవుతుందండి. ఓకే. తర్వాత టీఎస్ లా సెట్ పేజ్ మనం క్లిక్ చేయాలండి. ఇది వెబ్‌సైట్ టీఎస్ లా సెట్. ఇక్కడ laset.tschE.ac.in అని ఉంది. సో, ఈ వెబ్ పేజ్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఓపెన్ అయిందండి. మనం ప్రెజెంట్ హోమ్ పేజ్‌లో ఉన్నాము. సో, హోమ్ పేజ్‌లో మనం చూస్తే ఈ లా సెట్ పీజీఎల్సెట్ 2024 అనేది ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ వాళ్ళు టీఎస్సీహెచ్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ తరపున మనకి కండక్ట్ చేస్తున్నారని అర్థమవుతుంది. సో, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇచ్చారు. మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలో కూడా ఇక్కడ ఇచ్చారు. తర్వాత లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ మనకి డే టు డే అప్డేట్ చేస్తూ ఉంటారండి. సో, వెబ్సైట్ విజిట్ చేస్తూ మనము ఎగ్జామినేషన్‌కి ఎలా అప్లికేషన్ చేయాలి ఏంటనేది మీరు అప్డేట్ అవుతూ ఉండాలండి. సో, డీటెయిల్ నోటిఫికేషన్ ఇచ్చారు. టెస్ట్ జోన్స్, ఇంపార్టెంట్ డేట్స్, ఇన్స్ట్రక్షన్ బుక్లెట్, సిలబస్, మాక్ టెస్ట్, ఎఫ్ఏక్యూస్, తర్వాత ఆన్లైన్ అప్లికేషన్. ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ చూస్తే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మనకి టీఎస్ లా సెట్ 3 ఇయర్స్ డిగ్రీ కోర్స్ అలాగే 5 ఇయర్స్ డిగ్రీ కోర్స్ అండ్ టీఎస్ పీజీఎల్ సెట్ ఎల్ఎల్ఎం. సో, ఇది 3 జూన్ 2024 మండే రోజున కండక్ట్ చేస్తున్నామని చెప్పారు. డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది 1 మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కూడా ఇచ్చారు. సెషన్ 1 అనేది 3 ఇయర్స్ డిగ్రీ కోర్స్ చేసే వాళ్ళకి 10:30 to 12 noon చేస్తామని చెప్తున్నారు. అలాగే సెషన్ 2 కూడా కండక్ట్ చేస్తున్నారు. సెషన్ 2 అనేది లా సెట్ 5 ఇయర్స్ డిగ్రీ కోర్స్ చేసే వాళ్ళకి అండ్ టీఎస్ పీజీఎల్ సెట్ ఇది అటెండ్ అయ్యే వాళ్ళకి. సో, ఎగ్జామినేషన్ సెషన్ అనేది 2:30 to 4 PM ఉంటుంది. సో, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చి సేమ్ డేట్ అండి, 3 జూన్ 2024. ఓకే. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఇచ్చారు. టీఎస్ లా సెట్ ఎల్ఎల్బి 3 ఇయర్స్ 5 ఇయర్స్ కోర్స్ వాళ్ళకి ఓసీ అండ్ బీసీ స్టూడెంట్స్ అయితే 900 పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీహెచ్ వీళ్ళకి 600 అండి. టీఎస్ పీజీఎల్ సెట్ ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకుంటున్నారో లాలో ఎల్ఎల్ఎం కోర్సు ఓసీ అండ్ బీసీకి అయితే 1100 ఫీజు ఉంది. ఎస్సీ ఎస్టీ పీహెచ్కి 900 ఎగ్జామినేషన్ ఫీజు ఉందండి. సో, ఇది అబౌట్ రిజిస్ట్రేషన్ ఫీజు. తర్వాత మనకి టెస్ట్ జోన్స్ కూడా ఇక్కడ ఇస్తున్నారు. టెస్ట్ జోన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో, హైదరాబాద్ ఈస్ట్, నార్త్, సౌత్ ఈస్ట్, వెస్ట్, తర్వాత ఇలా కొన్ని ఎస్ట్ వైల్ డిస్ట్రిక్ట్స్, కొత్తగా వచ్చిన కొన్ని డిస్ట్రిక్ట్స్ కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఆన్లైన్ టెస్ట్ సెంటర్స్ కాబట్టి వీటిని చూసుకొని మనం ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మనం ఎక్కడ ఎగ్జామినేషన్ రాయాలనుకుంటున్నాం అనేది మనం ముందే డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకే. మీకోసం ఇది జూమ్ కూడా చేస్తున్నాను. మీకు ఆల్రెడీ వెబ్సైట్ అడ్రస్ చెప్పాను కాబట్టి దాన్ని మీరు ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ టెస్ట్ సెంటర్స్ కనిపిస్తాయండి. ఇది టెస్ట్ సెంటర్స్. తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ అని ఇచ్చారు. సో, ఇది ఇంపార్టెంట్ డేట్స్ అండి. సో, మనకి చూడండి నోటిఫికేషన్ ఆఫ్ టీఎస్ లా సెట్ అండ్ పీజీఎల్ సెట్ 2024 28th రోజున అంటే మొన్న మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు ఎంత? ఓకే. ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? లేట్ ఫీ ఏంటి? వితౌట్ లేట్ ఫీ అలా డైరెక్ట్‌గా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడండి. సో, మనకి ఇక్కడ రిజల్ట్స్ కూడా ఎప్పుడు ఇస్తామనేది కూడా ఇచ్చేస్తున్నారు. అనౌన్స్‌మెంట్ ఆఫ్ ప్రిలిమినరీకి 6th జూన్ రోజున మనకి కీ కూడా పబ్లిష్ చేస్తామని చెప్తున్నారు. ఓకే. డేట్ అండ్ టైమ్ ఆఫ్ లా సెట్ ఎగ్జామినేషన్. ఓకే. ఎగ్జామినేషన్ అనేది 3 జూన్ రోజున కండక్ట్ చేస్తున్నారు. కీ 6th జూన్ ఇస్తున్నారు. ఓకే. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీ కీ 7th జూన్ ఇస్తామని చెప్తున్నారు. అనౌన్స్‌మెంట్ ఆఫ్ ఫైనల్ కీ అండ్ టెస్ట్ ఎంట్రన్స్ రిజల్ట్స్ 7th జూన్ తర్వాత ఎప్పుడైనా వాళ్ళు రిజల్ట్స్ రిలీజ్ చేయొచ్చండి. సో, విల్ బీ ఇంటిమేటెడ్ లేటర్ అని ఇచ్చారు. సో, మనం డైరెక్ట్‌గా ప్రెజెంట్ అయితే మనకి అప్లికేషన్ ఎలా చేయాలనేది చేయడానికే వీడియో చేస్తున్నాము. మీకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ కూడా మీకు ఆల్రెడీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది మీరు చూస్తే మనకి 3 ఇయర్ ఎల్ఎల్బికి మినిమమ్ ఎలిజిబిలిటీ అనేది 3 ఇయర్ ఎల్ఎల్బి కోర్స్‌కి మనకి ఇంటర్మీడియేట్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారండి. ఓకే. లేదా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. సో, ఫస్ట్ అయితే గ్రాడ్యుయేషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో, ఇక్కడ మినిమమ్ గ్రాడ్యుయేషన్‌లో వాళ్ళకి 45% మార్క్స్ ఉండాలి. ఓకే. తర్వాత ఇది ఓసీ క్యాండిడేట్స్‌కి అయితే
ఇక్కడ 45% ఆ గ్రేడ్ మార్క్స్ రావాలి జనరల్ కేటగిరీ వాళ్ళకి, 42% ఓబీసీ కేటగిరీ వాళ్ళకి, 40% ఎస్సీ ఎస్టీ. ఓకే, ఇక్కడ మీకు పర్సంటేజ్ అనేది ఈ రకంగా ఇచ్చారు. ఓకే, ఎవరైనా సపోజ్ వాళ్ళకి గ్రాడ్యుయేషన్లో వాళ్ళకి పర్సంటేజ్ లేని పక్షంలో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, వాళ్ళు బీఈడీ చేసి ఉండొచ్చు, లేదా ఇంకొక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసి ఉండొచ్చు. ఆ తర్వాత వాళ్ళకి ఆ పర్టికులర్ అంటే ఇప్పుడు ఎల్ఎల్బి చేయాలనుకునే వాళ్ళు ముందర ఆ గ్రాడ్యుయేషన్లో సరిగా పర్సంటేజ్ మార్క్స్ లేకపోతే వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి లా సెట్ రాసి వాళ్ళు లా చేయాలనుకుంటే కూడా వాళ్ళకి పర్సంటేజ్ అనేది 45%, 42%, 40%గా రెస్పెక్టివ్ కేటగిరీస్లో ఉండొచ్చు అని ఇస్తున్నారండి. ఓకే, ఇక్కడ లేకపోతే గ్రాడ్యుయేషన్ లేకపోతే వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా బీఈడీలో చేసి ఉంటే ఆ పర్టికులర్ బీఈడీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులో వాళ్ళకి పర్సెంటేజ్ ఉన్నా సరిపోతుంది, వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అలాగే 45%, 39.5%, 41.5% ఉంటే కూడా వాళ్ళని లైక్ 45, 42, 40% ఉన్నట్టుగానే ట్రీట్ చేస్తామని చెప్తున్నారు. ఓకే, సో ఇది ఇన్ఫర్మేషన్ అనేది ఈ మటుకు సరిపోతుందండి. తర్వాత 5 year ఎల్ఎల్బి కోర్స్ చేసే వాళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్లో కూడా సేమ్ పర్సెంటేజ్ అప్లికేబుల్ అండి. ఓకే, ఇది 5 years కోర్స్కి. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ టీఎస్ లా సెట్ అనేది 35% ఉండాలి. అంటే మినిమం 42 మార్క్స్ వస్తే సరిపోతుంది 122 మార్క్స్కి. మరి ఎస్సీ ఎస్టీ మిగతా వాళ్ళకైతే మినిమం మార్క్స్ కూడా ఏమి ఉండవండి. సో ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు, దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ అని ఇచ్చారు. ర్యాంకింగ్ అనేది వచ్చిన మార్క్స్ని బట్టి ఇస్తాము. తర్వాత కొన్ని పర్టికులర్ క్రైటీరియాస్ కూడా ఉన్నాయండి. టీఎస్ పీజీఎల్ సెట్ కూడా వాళ్ళు ఇక్కడ క్రైటీరియా ఇచ్చారు. ఓకే, మినిమం వాళ్ళు ఆల్రెడీ ఎల్ఎల్బి 3 year or 5 year డిగ్రీ కోర్స్ చేసి ఉండాలి. తర్వాత వాళ్ళు ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయొచ్చండి. సో మార్క్స్ కూడా క్వాలిఫై మార్క్స్ ఇక్కడ 25% ఉండాలని, మినిమం 30 మార్క్స్ వస్తే సరిపోతుందండి. ఎస్సీ ఎస్టీ ఈ పర్టికులర్ కేటగిరీ వాళ్ళకైతే మీ క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే 30 మార్క్స్ రాకపోయినా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. రిజల్ట్స్ ఎలా ఇస్తాము ఏంటి ర్యాంకింగ్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఎలిజిబిలిటీ ఇక్కడ ఇది సరిపోతుందండి మనకి. సో ఇది చూసుకొని మనం అప్లై చేసుకుంటే సరిపోతుంది. మనం ఎలిజిబిలిటీ లేకుండా అప్లై చేస్తే మనకి ఎగ్జామినేషన్ ఫీ పే చేసింది కూడా మనకి మళ్ళీ రీఫండ్గా ఇవ్వము అని కూడా మనకి ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్లో వాళ్ళు డిక్లేర్ చేశారండి. సో జాగ్రత్తగా చూసుకొని ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇచ్చాడు. మీడియం ఆఫ్ టెస్ట్ అనేది ఇంగ్లీషు, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. సో రీజనల్ సెంటర్స్ మీకు ఆల్రెడీ చూపించాను, టెస్ట్ సెంటర్స్ ఏంటి అనేది. సో హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఏ లొకేషన్స్ ఉంటాయి ఏంటి అనేది మనకి నియర్ బై చూసుకొని వాటిలో మనం అప్లై చేసుకొని ఆర్డర్ ప్రకారం మనం అప్లై చేసుకొని ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందండి. సో డైరెక్ట్గా మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే నోటిఫికేషన్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో ఈ నోటిఫికేషన్ అంతా క్లియర్గా అర్థమైంది అనుకుంటే మనం డైరెక్ట్గా ఇప్పుడు మనం అప్లికేషన్ ఎలా చేయాలనేది చూద్దామండి. అప్లికేషన్ అనేది మనకి ఇక్కడ 2 స్టెప్స్లో చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. మనము ఈ డీటెయిల్స్ చూడాలంటే ఫస్ట్ ఈ లింక్ క్లిక్ చేయాల్సి ఉంటుందండి. సో ఇక్కడ చూస్తే మనకి ఇలా ఫీ పేమెంట్ పేజ్ అండి. ఈ ఫీ పేమెంట్లో మనకి ఇక్కడ క్యాండిడేట్స్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సీ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ ఆర్ స్టూడెంట్స్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి, మీ దగ్గర ఉన్న ఈమెయిల్ ఐడి మీరు ఎంటర్ చేయండి. తర్వాత స్ట్రీమ్ ఆఫ్ కోర్స్ మీరు ఏ పర్టికులర్ లా కోర్స్ చేయాలనుకుంటున్నారో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని ప్రకారం ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇచ్చారు చూడండి. సో మీరు ఏది సెలెక్ట్ చేస్తే దానికి తగ్గట్టుగా మీకు ఇక్కడ క్రైటీరియా అనేది మారుతూ ఉందండి చూడండి. సో ఇది పెట్టినప్పుడు మనకి ఏమవుతుంది, 3 year ఎల్ఎల్బి 3 years కోర్స్ చేయాలనుకుంటే సో ఈ పర్టికులర్ కోర్స్ చేయాలంటే మనకి ఏముండాలి, ద క్యాండిడేట్ ఫర్ అడ్మిషన్ టు ఎల్ఎల్బి 3 years షుడ్ హ్యావ్ పాస్డ్ ఆర్ బీ అపియరింగ్ ఫర్ ఎనీ గ్రాడ్యుయేట్ డిగ్రీ యాజ్ పర్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. వాళ్ళు డిగ్రీ మినిమం పాస్ అయి ఉండాలి అని ఇక్కడ ఇస్తున్నారండి. తర్వాత 5 year ఎల్ఎల్బి కోర్స్ చేయాలని అంటే మినిమము వాళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. సో ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఈ ఎగ్జామినేషన్ ఆప్ట్ చేసుకోవచ్చు. పీజీ లా సెట్ అంటే మినిమము ఇక్కడ మనకు ఆల్రెడీ ఎల్ఎల్బి లేదా బిఎల్ కోర్స్ చేసి ఉండాలి, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో ఇది చూసుకొని మనం అప్లై చేసుకోవాలి. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటున్నారండి. మనం ప్రజెంట్ ఏది సెలెక్ట్ చేస్తే దానికి తగ్గట్టుగా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ వస్తున్నాయి చూడండి. ఇక్కడ 3 year ఎల్ఎల్బి కోర్స్ అంటే ఆల్ డిగ్రీ కోర్సెస్ వచ్చాయి. లా సెట్ కూడా మనకి 5 year ఎల్ఎల్బి కోర్స్ చేసిన వాళ్ళకి ఇక్కడ ఇలా ఇస్తున్నారు చూడండి. ఇక్కడ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పాలిటెక్నిక్ డిప్లొమా అంటే పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు కూడా మనం ఎల్ఎల్బి చేయొచ్చు అండి. చాలామందికి తెలియకపోవచ్చు. సో ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా లా చేయాలనుకుంటే వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో ఇవన్నీ కూడా ఈక్వలెంట్ టు ఇంటర్మీడియట్ అన్నట్టండి. 5 year లా కోర్స్ చేయాలంటే వాళ్ళు మినిమం ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. తర్వాత పీజీ ఎల్సెట్ చేయాలని ఉంటే మనకి ఎల్ఎల్బి చూడండి, ఎల్ఎల్బి 3 year, ఎల్ఎల్బి హానర్స్, బిఏ ఎల్ఎల్బి 5 years డిగ్రీ, బీకామ్ ఎల్ఎల్బి 5 years డిగ్రీ అంటే ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ అండి. 5 year ఎల్ఎల్బి కోర్సెస్ ఈ పైన చేసినా కూడా వీళ్ళు పీజీ ఎల్సెట్ రాయొచ్చండి. ఓకే, సో దానికి తగ్గట్టుగా వాళ్ళ ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సెలెక్ట్ చేసుకొని
దాని హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ వాళ్ళు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే 3 ఇయర్ కంప్లీట్ చేయని వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా రాయొచ్చండి. ఫైనల్ ఇయర్‌లో ఉన్న స్టూడెంట్స్ కూడా రాయొచ్చు. తర్వాత మీరు ఇక్కడ ఏ పర్టిక్యులర్ కేటగిరీ అయితే ఆ పర్టిక్యులర్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. మీరు ఒకవేళ పీహెచ్ అయితే పీహెచ్ సెలెక్ట్ చేయాలి. నో అయితే నో పెట్టండి. ఎస్ అయితే ఆ పర్టిక్యులర్ సదరం సర్టిఫికేట్ నెంబర్ అడుగుతున్నాడండి. ఓకే. పేమెంట్ టైప్ ఇక్కడ మనకు పేమెంట్ అనేది నెట్ బ్యాంకింగ్ ఐసీఐసీఐ, నెట్ బ్యాంకింగ్ ఎస్బీఐ, డెబిట్, క్రెడిట్ కార్డ్ మాత్రమే ఇచ్చారు. సో ఏ ఆప్షన్ పడితే మనకు ఆ ఆప్షన్ మనము డైరెక్ట్‌గా అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. పేమెంట్ కూడా చేయాల్సి ఉంటుంది. ఈ స్టెప్ అయిపోయిన తర్వాత మనం మళ్ళొకసారి బ్యాక్‌కెళ్దాము. ఏం చేయాలంటే రెండో స్టెప్ ఫిల్ అప్లికేషన్ ఫార్మ్. సో అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేయాలంటే మనకు పేమెంట్ రిఫరెన్స్ నెంబరు, తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయడం ద్వారా ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అంటే డైరెక్ట్‌గా మనకి అప్లికేషన్ ఫామ్ పేజ్ ఓపెన్ అవుతది. సో మీకు ఇది ఇక్కడ క్లియర్‌గా వాళ్ళు ఎలా అప్లై చేయాలి అనేది యూజర్ గైడ్ కూడా ఇచ్చారు. సో యూజర్ గైడ్ చూస్తూ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందామండి. సో యూజర్ గైడ్‌లో మనకి ఏమి ఇచ్చారంటే ముందుగా మనకు మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ అనేది ఉండాలి. సో దట్ మనము నోటిఫై అవుతాము. అంటే మనం అప్లికేషన్ చేసేటప్పుడు ప్రతి స్టెప్‌లో మనకి ఈమెయిల్ ద్వారా లేదా మొబైల్ నంబర్ ద్వారా నోటిఫికేషన్స్ వస్తుంటాయి. హాల్ టికెట్ ఇష్యూ అయినప్పుడు హాల్ టికెట్ కూడా మనకి రిలీజ్ చేశాము. దాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని కూడా మనకి మెసేజ్ రూపంలో రావాలి అంటే మన మొబైల్ నంబర్ ఉండాలి. అలాగే ఈమెయిల్ ఐడీ కూడా ఉండాలి అండి. ఓకే. సో ఇది సరిపోతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో దీంట్లో మనకి మ్యాండేటరీ డీటెయిల్స్ ఏం కావాలో కూడా ఇచ్చారండి. మ్యాండేటరీ డీటెయిల్స్ అనేవి మనకి ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ఐడీ కావాలి, డెబిట్ కార్డ్ ఉండాలి మన దగ్గర, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ ఉండాలి, స్ట్రీమ్ అప్లైడ్ ఫర్ ఇది మనకు డిసైడ్ ఆల్రెడీ మనం చేసుకొని ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ కావాలి, హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ఎస్ఎస్‌సి ఉండాలి, లోకల్ స్టేటస్. సో లోకల్ స్టేటస్ అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. ఇక్కడ ఓయూ, ఏయూ, ఎస్‌పీయూ, నాన్ లోకల్ కూడా మనము ఏదో ఒకటి అయి ఉంటేనే మనం ఎగ్జామ్ రాయగలుగుతాము. సో అదర్ దెన్ ఆంధ్ర వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు కూడా ఎగ్జామ్ రాయొచ్చండి. వాళ్ళు నాన్ లోకల్‌లో పోటీ పడాల్సి ఉంటుంది. తర్వాత యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్ కూడా బిలో 1 లాఖ్ లేకపోతే 1-2 లాక్సా లేకపోతే మోర్ దెన్ 2 లాక్స్ అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. సో దానికి తగ్గట్టుగా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మనకి ఇష్యూ చేయబడి ఉండాలి ఎంఆర్ఓ ద్వారా. స్టడీ డీటెయిల్స్ మనకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. మనం అప్ టు క్లాస్ 10థ్ టు క్లాస్ 6థ్ టు ఇంటర్మీడియేట్ వరకు లేదా డిగ్రీ వరకు మనం ఎక్కడి వరకు చదివామనేది ఇక్కడ అడుగుతున్నారండి. తర్వాత కేటగిరీ మీకు తెలిసి ఉండాలి. స్పెషల్ కేటగిరీ అయితే మీరు ఎన్‌సీసీ, పీహెచ్, స్పోర్ట్స్, గేమ్స్, క్యాప్ ఏదైనా మీకు స్పెషల్ కేటగిరీ ఉంటే అది కూడా మీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. ఈడబ్ల్యూఎస్ మీరు ఒకవేళ మీరు ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే మీకు ఈడబ్ల్యూఎస్ అప్లికేషన్ నెంబర్ కూడా మీ దగ్గర ఉండాలి. ఓకే. సో దట్ మీరు ఆ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ మీరు క్లెయిమ్ చేయొచ్చండి. సో ఈ రకంగా మనకి ఇన్ఫర్మేషన్ అంతా ఉండాలి. చూడండి ఇక్కడ మీకు చూజ్ యువర్ నియరెస్ట్ టీఎస్ ఏపీ ఆన్‌లైన్ సెంటర్, విజిట్ ఎనీ ఆఫ్ ది అబోవ్ సెంటర్స్ విత్ ద ఫాలోయింగ్ మ్యాండేటరీ డీటెయిల్స్. సో ఇవన్నీ మ్యాండేటరీ డీటెయిల్స్ మన దగ్గర ముందే మన దగ్గర ఉంటేనే మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చండి. మనకి ఆల్రెడీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ కూడా ఉండాలి. సో దట్ మనం ఫీ పేమెంట్ చేయొచ్చు. వన్స్ మనకి ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉందనుకున్న తర్వాత మనము నియరెస్ట్ మీ సేవా సెంటర్ లేదా కంప్యూటర్ ఉంటే మనమే అప్లై చేసుకోవచ్చు. నా వీడియో చూస్తే మీరే అప్లై చేసుకోవచ్చండి. ఓకే. సో ఇది వెబ్ పేజ్ అండి. మనం ఆల్రెడీ చూసాం ఈ వెబ్ పేజ్. సో వెబ్ పేజ్‌లో మనం ఫస్ట్ అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయాలి. తర్వాత అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేయాలని ఉంటుంది. మీకు అప్లికేషన్ ఫీ పేమెంట్ గురించి నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ స్టెప్ 1 క్లిక్ చేయంగానే మనకి ఇలా అప్లికేషన్ ఫార్మ్ పేజ్ ఓకే. ఫీ పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇన్ఫర్మేషన్ అంతా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను మీకు. సో మనం మనం డీటెయిల్స్ అన్నీ కూడా ఇలా ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ ఆల్రెడీ శాంపుల్ డేటా ఇచ్చారండి. ఈ డేటా అంతా ఎంటర్ చేసిన తర్వాత మనం వన్స్ ప్రొసీడ్ టు పేమెంట్ అనగానే మనకి ఇలా పేమెంట్ గేట్‌వే పేజ్ ఓపెన్ అవుతుందండి. దీంట్లో మనము డెబిట్ కార్డా, లేకపోతే క్రెడిట్ కార్డా, లేకపోతే ఎలా ఫిల్ చేయాలనుకుంటున్నామో అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే. ఓకే. ఇలా మనకి పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతుందండి. నావిగేట్ అవుతుంది. మనం క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాం. ఎంటర్ చేసిన తర్వాత పే అనగానే పేమెంట్ అయిపోయిన తర్వాత మనకి ఇలా ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ ఐడీ వస్తుందండి. పేమెంట్ రిఫరెన్స్ ఐడీ లేదా ట్రాన్సాక్షన్ ఐడీ వస్తుంది. సో అలా వన్స్ ఆ పేజ్‌కి మనం ఎళ్ళంగానే మనకి ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ కొట్టాల్సి ఉంటుంది. సో ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ కొడితే మనకి డైరెక్ట్‌గా చూడండి. సో ఇలా మనకి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఇక్కడ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఇచ్చారు. సో ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనగానే మనకి చూడండి అప్లికేషన్ ఫార్మ్ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఇది ఇలా ఫిల్ అప్లికేషన్ ఫార్మ్ పేజ్ అంటున్నారు. ఇక్కడ ఫిల్ అప్లికేషన్ ఫార్మ్ పేజ్ మనకి డైరెక్ట్‌గా ఇలా ఓపెన్ అవుతుంది. ఈ ఫిల్ అప్లికేషన్ ఫార్మ్ పేజ్ ఎంప్టీ డేటా ఉంటుంది. సో ఎంప్టీ డేటాలో మనకి ఏవైతే ఇక్కడ స్టార్ మార్క్స్ ఉన్నాయి చూడండి. సో ఇక్కడ స్టార్ మార్క్ ఉంది. ఇక్కడ స్టార్ మార్క్ ఉంది. ఇక్కడ స్టార్ మార్క్ ఉంది. ఇక్కడ ఆధార్ కార్డ్ నంబర్ అనేది మ్యాండేటరీ కాదండి. అంటే స్టార్ మార్క్ ఉన్నవన్నీ మ్యాండేటరీ డేటా. సో ఈ మ్యాండేటరీ డేటా మన దగ్గర మనం ఆల్రెడీ పేపర్ మీద నోట్ చేసుకొని ఉంటే తొందరగా అప్లై చేసుకోవచ్చండి. సో ఏమేమి అప్లై చేయాలి, ఏమేమి డేటా కావాలి అనేది మనకి ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్యాండిడేట్ డీటెయిల్స్‌లో మీకు ఫాదర్ నేమ్, మదర్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ ప్రకారం మీరు నోట్ చేసుకొని ఉండాలి. తర్వాత మీరు జెండర్ ఎంటర్ చేయాలి. మేల్, ఫీమేల్, ట్రాన్స్‌జెండర్ అయితే ట్రాన్స్‌జెండర్. తర్వాత మీ దగ్గర ఆధార్ కార్డ్ నంబర్ ఉంటే మీరు అది ఎంటర్ చేయండి. కాకపోతే ఆధార్ కార్డ్ నంబర్ అనేది మ్యాండేటరీ కాదు. స్టేట్ ఆఫ్ బర్త్ అనేది తెలంగాణ, అదర్ దెన్ తెలంగాణ, లేకపోతే అదర్ దెన్ ఏపీ, అదర్ దెన్ తెలంగాణ ఏదైతే అది మీరు ఇక్కడ స్టేట్ ఆఫ్ బర్త్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రకారం మీకు డిస్ట్రిక్ట్స్ అనేవి పాపులేట్ అవుతాయండి.
ఓకే. ఇక్కడ మీకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ మాత్రం వస్తాయి. మిగతా అదర్ దాన్ ఇప్పుడు మహారాష్ట్ర లేకపోతే గుజరాత్ ఇలాంటి వాళ్ళకైతే వాళ్ళకి అదర్ దాన్ ఆహ్, తెలంగాణ, ఆంధ్ర అని వస్తుందండి. తర్వాత మీ దగ్గర రేషన్ కార్డ్ ఉంటే రేషన్ కార్డ్ నంబర్ కూడా మీరు ఎంటర్ చేయొచ్చండి. అడ్రస్ అనేది మీ ఆధార్ ప్రకారం మీరు ఇక్కడ డేటా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. లోకల్ ఏరియా మీరు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళా, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన వాళ్ళైతే ఆంధ్ర యూనివర్సిటీ, అలాగే రాయలసీమకు సంబంధించిన వాళ్ళైతే అంటే ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. ఎవరైతే రాయలసీమకు సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎస్వీ సెలెక్ట్ చేసుకోండి. ఈ మూడిట్లో ఎవరి ఏ ఏ పర్టిక్యులర్ ఏరియా కూడా సంబంధించిన వాళ్ళైతే నాన్ లోకల్ పెట్టుకోండి. అంటే మహారాష్ట్ర, గుజరాత్ అలాంటి ప్లేసెస్‌కి సంబంధించిన వాళ్ళైతే ఇక్కడ నాన్ లోకల్ పెట్టుకోండి. ఎక్సెప్ట్ ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు నాన్ లోకల్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆల్రెడీ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే ఫీ పేమెంట్ చేసుంటారు కాబట్టి మీకు ఆటోమేటికల్లీ కేటగిరీ వచ్చేసిందండి. దీంట్లో పర్టిక్యులర్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డ్రాప్ డౌన్ లిస్ట్‌లో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ చూసుకొని దాంట్లో ఏది ఉంటే అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. సో మీరు ఒకవేళ ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే ఎస్ అని సెలెక్ట్ చేయండి. నో అయితే నో సెలెక్ట్ చేయండి. మీ స్పెషల్ రిజర్వేషన్ ఏదైతే ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్ ఇలాంటివి ఏదైనా ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. పిహెచ్ కేటగిరీ వాళ్ళైతే విజువల్లీ హ్యాండిక్యాప్డ్, హియరింగ్ ఇంపేర్డ్, ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే ఇక్కడ మీకు కాలు చేతు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టుగా మీరు సదరం సర్టిఫికేట్ నెంబర్ ఆల్రెడీ మీరు పేమెంట్ చేసేటప్పుడే ఎంటర్ చేశారు. తర్వాత మీ మైనారిటీ, నాన్ మైనారిటీ మీరు మైనారిటీ అయితే ఇక్కడ మైనారిటీ సెలెక్ట్ చేసుకోండి. అంటే అదర్ దాన్ హిందూస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మైనారిటీ అవుతారండి. వాళ్ళు మైనారిటీ సెలెక్ట్ చేసుకోండి. మిగతా అంటే హిందూస్ అయితే నాన్ మైనారిటీ పెట్టుకోవాల్సి ఉంటుంది. యాన్యువల్ ఇన్కమ్ అనేది 1-2 లాక్స్, బిలో 1 లాక్, తర్వాత మోర్ దెన్ 2 లాక్స్ ఏదైతే అది మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ చూసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ ఒకవేళ మీకు బ్యాంక్ డీటెయిల్స్ కూడా మీ ఆల్రెడీ ఉంటే మీ దగ్గర మీరు ఎంటర్ చేయండి. సో ఇది ఫ్యూచర్లో మనకి ఫీజు రీయింబర్స్మెంట్ అప్పుడు లేకపోతే స్కాలర్షిప్ అప్పుడు ఈ డేటా అనేది మనకి యూజ్ అవుతుందండి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇక్కడ మీరు డిగ్రీ చదివి ఉంటే మీరు ఏ డిగ్రీ చదివారో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా మీరు ఇంటర్మీడియట్ చదివి ఈ లాస్ట్ సెట్ అప్లై చేయాలనుకుంటే మీరు ఇంటర్మీడియట్ ఇక్కడ పెట్టుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ముందుగానే పేమెంట్ చేసేటప్పుడే మీరు ఏ పర్టికులర్ కోర్సు పీజీ సెట్టా లేకపోతే పీజీఎల్ సెట్టా లేకపోతే లా సెట్టా ఏం చేస్తున్నారు అనేది మీరు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకునే ఫీ పేమెంట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఆటోమేటికల్లీ ఇక్కడ ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది మీరు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుని ఉంటారు. సో అది ఇక్కడ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఆటోమేటికల్లీ వచ్చేసిందండి. తర్వాత డూ యూ పొసెస్ పీజీ డిగ్రీ ఆల్సో మీకు పీజీ డిగ్రీ కూడా ఉంటే మీరు ఎస్ సెలెక్ట్ చేయండి. నో అయితే నో సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీ ఆల్ టికెట్ నెంబర్ అడుగుతున్నారండి. అంటే మీరు డిగ్రీ చేసి ఉంటే డిగ్రీ ఆల్ టికెట్ నెంబర్ ఇక్కడ మీకు డేటా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆటోమేటికల్లీ మీరు ఎంటర్ చేసే ఉంటారు కాబట్టి ఆ డేటా వచ్చేసింది. తర్వాత యూనివర్సిటీ ఏంటి, మీరు ఎలా చదివారు, రెగ్యులర్లో చదివారా, డిస్టెన్స్లో చదివారా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు డిగ్రీ ఎలా చదివారు అనేది ఇక్కడ పాయింట్ అండి. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది లేదా ఏ ఇయర్లో మీరు ఎగ్జామ్ రాయబోతున్నారు అనేది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేషన్ ఓకే. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా మనకి టీఎస్ పీజీఎల్ సెట్ లేదా టీఎస్ లా సెట్ సారీ అండి టీఎస్ లా సెట్ రాయవచ్చు. సో అక్కడ మీరు 2024లో డిగ్రీ పాస్ అవ్వబోతుంటే కూడా మీరు ఎగ్జామ్ రాయవచ్చు కాబట్టి మీరు ఇక్కడ 2024 పెట్టుకొని మీరు ఇక్కడ ఆ డేటా ఫిల్ చేయాల్సి ఉంటుందండి. మీరు క్వాలిఫైయింగ్ డిగ్రీ అంటే మీరు డిగ్రీ ఇంగ్లీష్లోనా, తెలుగులోనా, ఉర్దూలోనా దేంట్లో ఒక దాంట్లో పాస్ అయ్యి ఉంటే అది సెలెక్ట్ చేసుకోమని అడుగుతున్నారు. తర్వాత మీకు పర్సంటేజ్ ఎంత వచ్చింది అంటే ఇప్పుడు ఎవరైతే 2024లో పాస్ అవుతున్నారో వాళ్ళకి పర్సంటేజ్ రాదు కాబట్టి వాళ్ళు అప్ టు సెకండ్ ఇయర్ ఉన్న వరకు డేటా ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. తర్వాత మీ డేటా అనేది అప్డేట్ చేయాల్సి ఉంటుంది కౌన్సిలింగ్ టైంలో. మీ ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ అయితే మీరు ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ అర్బన్ ఎక్కడ చదివారు, అర్బన్లో చదివారా, రూరల్లో చదివారా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. తర్వాత ఎస్ఎస్సి ఈక్వలెంట్ ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు అర్బన్లో చదివారా, రూరల్లో చదివారా అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. హాల్ టికెట్ నెంబరు, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీ క్లాస్ 6th నుంచి మీరు ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు ఓకే ఫైనల్గా డిగ్రీ వరకు ఎక్కడ వరకు చదివారు. సపోజ్ మీరు పీజీ ఎల్సెట్ రాస్తే మీరు డిగ్రీ వరకు ఎక్కడ చదివారో ఆ పర్టికులర్ ప్లేసెస్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. డిస్ట్రిక్ట్స్ అన్నట్టు ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్లో మీరు చదివి ఉంటే ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ ఇక్కడ మీరు డ్రాప్ డౌన్ లిస్ట్లో సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ మీరు క్లాస్ 6th నుంచి 10th వరకు హైదరాబాద్లో చదివి ఇంటర్మీడియట్ అనేది అదర్ దాన్ హైదరాబాద్లో చదివితే క్లాస్ 6th నుంచి 10th వరకు మీరు హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎక్కడ చదివారు, సపోజ్ నిజామాబాద్లో చదివింటే మీరు నిజామాబాద్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఆదిలాబాద్లో చదివింటే ఆదిలాబాద్ సెలెక్ట్ చేసుకోండి. డిగ్రీ అనేది మీరు కరీంనగర్లో చదివింటే కరీంనగర్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు డిప్లొమా స్టూడెంట్ అయ్యి ఉండి ఇంటర్మీడియట్ చదవకుండా డిప్లొమా చేసి మీరు డిగ్రీ చేసి ఉంటే ఇంజనీరింగ్ చదివి ఉంటే మీరు ఏం చేయొచ్చు అంటే మీరు డిప్లొమా ఎక్కడ చదివారో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డిగ్రీ ఎక్కడ చదివారో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రకంగా ప్లేస్ ఆఫ్ స్టడీ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో మీరు ఏ పర్టికులర్ స్ట్రీమ్ ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో ఏ పర్టికులర్ ఎగ్జామ్ రాయబోతున్నారు అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. ఇది మీరు ఫీ పేమెంట్ చేసేటప్పుడు మీకు ఆటోమేటికల్గా వచ్చేసింది. మీరు మళ్ళీ ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు.
సో ఆటోమేటికల్లీ అది పాపులేట్ అవుతుంది. అందుకని మీకు ఇక్కడ చూడండి ఆటోమేటికల్లీ ఇక్కడ హైలైట్ కాకుండా అంటే మీకు అది అనేది ఏంటంటే అది డిజేబుల్డ్ మోడ్లో వచ్చింది. మీకు ఇక్కడ డిజేబుల్డ్ అయ్యి వచ్చేసింది. అంటే ఇక్కడ అప్లికేషన్ చేసేటప్పుడు లాసెట్ ఎల్ఎల్బి 3 ఇయర్ కోర్స్ సెలెక్ట్ చేశారు కాబట్టి అది మనకి డిజేబుల్డ్ అయ్యి అదే సెలెక్ట్ అయ్యి వచ్చిందండి. తర్వాత మీడియం ఆఫ్ టెస్ట్ మీరు ఏ మీడియంలో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు, ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ, మీరు ఇక్కడ ఉన్న 3 లాంగ్వేజ్లో ఏ ఒక్క లాంగ్వేజ్లో అయినా మీరు ఎగ్జామ్ రాయవచ్చు. ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ రీజనల్ టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు 3 రీజనల్ సెంటర్స్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఇచ్చారు. నేను ఆల్రెడీ మీకు చూపించాను రీజనల్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది. సో వాటి ప్రకారం మీకు ఏది నియర్ బై అయితే దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ప్రిఫరెన్స్ ప్రకారం వాటిని పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అనేది, ఫోటోగ్రాఫ్ అయితే బిలో 50 KB రెడ్యూస్ చేసుకొని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే సిగ్నేచర్ కూడా లెస్ దెన్ 30 KB రెడ్యూస్ చేసుకొని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఫోటో సిగ్నేచర్ మీరు రెడ్యూస్ చేయడానికి ఒక వెబ్సైట్ ఉందండి. ఆ వెబ్సైట్ వచ్చి compressjpg.net. ఓకే, compressjpg.net. ఈ వెబ్సైట్లో మీరు ఫోటోని రెడ్యూస్ చేసుకోవచ్చు అండి 50 KBకి, అలాగే లెస్ దెన్ 30 KB కూడా మీరు రెడ్యూస్ చేసుకోవచ్చు అండి. ఈ వెబ్సైట్లో మీరు ఇక్కడ ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎంత క్వాలిటీ అంటే ఇక్కడ మీరు అప్ టు 10 వరకు కూడా ఈవెన్ 1% వరకు కూడా మీరు ఫైల్ సైజ్ని రెడ్యూస్ చేయొచ్చు అండి. ఓకే, నేను ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, కంప్రెస్ చేయాలి, దాని తర్వాత మీకు కంప్రెస్ చేసిన ఫైల్ని చూపిస్తారండి. ఆ ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ప్రజెంట్ అయితే ఇది కంప్రెస్ జరుగుతుంది. ఓకే, వచ్చిన తర్వాత మళ్ళీ చూద్దామండి. సో ఇది టెస్ట్ సెంటర్స్ సంబంధించింది, ఇది డేట్స్ సంబంధించింది, తర్వాత రీజనల్ టెస్ట్ సెంటర్స్ ఏంటి అనేది. సో మనమైతే ఫస్ట్ అప్లికేషన్ గురించి చూస్తున్నాము. సో ఇదంతా అయిపోయిన తర్వాత మన డిక్లరేషన్ యాక్సెప్ట్ చేసి మనము సేవ్ చేయాల్సి ఉంటుందండి. వన్స్ సేవ్ చేసుకున్న తర్వాత మనం ప్రివ్యూ ఆర్ సబ్మిట్ కొడితే మనకి ఏమవుతుందంటే ఒకసారి మనం ఫిల్ చేసిన డేటా అంతా కూడా ఫైనల్గా మనకి ఇక్కడ అప్లికేషన్ ఎలా డేటా అనేది ఫిల్ చేసామనేది మొత్తం క్లియర్గా చూపిస్తారు. వన్స్ ఇది ఓకే అనుకుంటే మనము కన్ఫర్మ్ అండ్ ఫ్రీ చేయాలి. లేకపోతే ఒకవేళ మోడిఫై చేయాలనుకుంటే మనం మోడిఫై క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి మనం డేటా మొత్తాన్ని కూడా కరెక్షన్ చేసుకోవచ్చు అండి. సో జాగ్రత్తగా ఫిల్ చేసుకోవాలి. వన్స్ మనము సాటిస్ఫై అవ్వాలనుకుంటే మనం కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ కొట్టాల్సి ఉంటుందండి. కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ కొట్టిన తర్వాత మనకి ఇలా అప్లికేషన్ నెంబర్ వస్తుంది, దాన్ని ప్రింట్ చేసుకోవచ్చు అండి, ప్రింట్ అప్లికేషన్. సో ఇలా మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఫైనల్గా ప్రింట్ చేసుకోవచ్చు అండి. ఇది అలా ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ప్రింట్ అండ్ డౌన్లోడ్ ఉంది. డౌన్లోడ్ అంటే మనం డౌన్లోడ్ చేసుకుని తర్వాత ఫ్యూచర్లో మనము ప్రింట్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ప్రింట్ తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ సిగ్నేచరు, తర్వాత మీ ఫోటోగ్రాఫు, తర్వాత మీ థంబ్ ఇంప్రెషన్ అనేది ఎగ్జామినేషన్ టైంలో మీరు సబ్మిట్ చేయాల్సిన అప్లికేషన్ ఫామ్ అండి. సో ఇది ఇన్విజిలేటర్కి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఫోటోగ్రాఫ్స్ అఫిక్స్ చేయాల్సి ఉంటుంది గెజిటెడ్ ఆఫీసర్ తోటి, లేదా మీ కాలేజీలో ప్రిన్సిపాల్ తోటి మీరు ఇక్కడ అటెస్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ సిగ్నేచర్ ఇక్కడ మీరు ఇక్కడ సైన్ చేయాల్సి ఉంటుంది. అలాగే థంబ్ ఇంప్రెషన్ కూడా ఎగ్జామినేషన్ రాసే టైంలో మీకు ఇన్విజిలేటర్ కలెక్ట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ ప్రెజెన్స్లో ఇక్కడ సిగ్నేచర్ చేయాలి, అలాగే థంబ్ ఇంప్రెషన్ కూడా చేయాల్సి ఉంటుందండి. ఈ రకంగా మనము లాసెట్ అప్లికేషన్ చేయొచ్చండి. సో క్లియర్గానే అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా నన్ను అప్రోచ్ అవ్వచ్చండి. నా మొబైల్ నెంబర్ వచ్చి 9866385288, 9866385288. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీకు ఇక్కడ ఫైల్ పిక్చర్ సైజ్ని ఎలా రెడ్యూస్ చేయాలి, లేకపోతే ఇమేజ్ని ఎలా రెడ్యూస్ చేయాలి అంతా కూడా నేను మీకు హెల్ప్ చేస్తానండి. సో వీడియో మీకు క్లియర్గానే అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళు బెనిఫిట్ అవుతారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. Please don't forget to subscribe my channel. Wish you all the best for your law common entrance test.